అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం నోట్లో అలా పెట్టుకోగానే ఇలా వెన్నలా కరిగిపోయే కాకరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కాకరకాయ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇది చపాతీలోకి అండ్ వేడి వేడి రైస్‌లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా ఇది పిల్లలకి, పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ కాకరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కాకరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నానండి. మనం మసాలా కాకరకాయ కర్రీ చేసుకునేటప్పుడు కాకరకాయలు మరి పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ కాకరకాయలకు ఈ పైనుండే పొట్టంతా తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్‌లో వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ కాకరకాయలను నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలను ఒక కడాయిలో వేసి ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి దీన్ని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదా! జస్ట్ ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయలను ఒక ప్లేట్‌లో యేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 7, 8 ఎండుమిర్చి వేసి మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు ఈ విధంగా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారబెట్టి ఈ మసాలా దినుసులను మనం ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని ఇందులో ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ మసాలాను మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లో పూర్తిగా చల్లారిపోయిన ఈ కాకరకాయలను తీసుకొని వీటికి మనం ఘాటు పెట్టుకొని ఇందులో ఉండే విత్తనాలన్నిటిని కూడా తీసేయాలండి. మీరు ఒక నిమిషం పాటు ఉడికించుకోవటం వల్ల మనం ఈ కాకరకాయకి చాలా ఈజీగా ఘాటు పెట్టి విత్తనాలు తీసేదానికి మనకు కొంచెం ఈజీ అవుతుంది. చూసారు కదా! విత్తనాలన్నిటిని కూడా నీట్‌గా ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా కట్ చేసి విత్తనాలు తీసేటప్పుడు కొద్దిగా మనకు లేట్ అయితే అవుతుందండి. చూసారు కదా! చక్కగా ఈ విధంగా ఘాటు పెట్టి విత్తనాలన్నిటిని కూడా బయటికి తీసేయాలి. మరొక కాకరకాయను కూడా మనము ఇదే విధంగా ఘాటు పెట్టేసుకొని లోపల ఉండే విత్తనాలన్నిటిని కూడా తీసేసుకుందాం. చూసారు కదా! ఇదే విధంగా అన్ని కాకరకాయలకు కూడా మనం నీట్‌గా ఘాటు పెట్టేసి ఈ విత్తనాలన్నీ బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. చూసారా? ఈ మొత్తం కూడా మనం చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలను తీసుకొని, ఈ మసాలా ఈ కాకరకాయలోకి ఈ విధంగా కూర్చున్నట్టు పెట్టుకోవాలి. జస్ట్ అలా పైనే కాకుండా కొద్దిగా ఇలా కూర్చున్నట్టు పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని జస్ట్ లైట్‌గా అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి, మనం ఈ మిగిలిన కాకరకాయలన్నిటిని కూడా ఇదే విధంగా మసాలా అనేది యాడ్ చేసేద్దాం. అన్ని కాకరకాయలకు కూడా మనం ఇదే విధంగా మసాలా అనేది పెట్టేసిన తర్వాత, ఇప్పుడు ఈ కాకరకాయ లోపల ఉండే మసాలా మనం ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా ఉండాలి అంటే, ఒక థ్రెడ్ అనేది ఇలా చుట్టేసుకోవాలండి. థ్రెడ్ అయితే ఖచ్చితంగా కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, ఇందులో 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలను ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసేసుకోవాలండి. అన్నిటిని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది.
నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మనం మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కాకరకాయలను ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి జస్ట్ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకోండి. మనం ముందే ఆనియన్స్ ఏసామనుకోండి, ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనకు ఈ ఆనియన్స్ అనేది మాడిపోతాయి. అందుకని కాకరకాయలు 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఫ్రై చేసి మనం మంట మీడియంలో పెట్టుకొని ఈ కాకరకాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! మనకు ఈ ఆనియన్స్, కాకరకాయలు కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని, ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి దగ్గరకొచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! మనకు ఇలా దగ్గరకొచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కాకరకాయ మొత్తాన్ని కూడా మనము ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. అంతేనండి. చూసారు కదా! ఎంతో టెంప్టింగ్‌గా ఉండే కాకరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని లోపల మసాలా కూడా చూడండి మనకు ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వేడి వేడి రైస్‌లోకి చాలా అంటే చాలా బావుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.